ముఖ్యమంత్రి మార్పు అంటూ కర్ణాటకలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ వీడడం లేదు. ఈ హాట్ టాపిక్ పీక్ స్థాయికి చేరినప్పటికీ కుర్చీగా కిస్సా మాత్రం ఎడతెగని పంచాయతీగానే మిగిలిపోయింది. ఇప్పటికే ఈ పంచాయతీ కర్ణాటక నుంచి ఢిల్లీ వరకు చక్కర్లు కొట్టినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాట మాత్రానికి కూడా స్పందించడం లేదు. కానీ కర్ణాటకలో మాత్రం అదిగో కొత్త సీఎం, ఇదిగో కొత్త సీఎం అనే చర్చ జోరుగా సాగుతుంది. అయితే 5 ఏళ్లు తానే సీఎం అంటూ సిద్ధరామయ్య గంటపతంగా చెప్తుండగా ఆ కుర్చీ కోసం డీకే శివకుమార్ పట్టు వదలని బట్టి విక్రమార్కలాగా ప్రయత్నించి చివరికి ఆశలు వదిలేసుకున్నారా? కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదని, ఒకవేళ దొరికితే మాత్రం వదులుకోవద్దని తాజాగా చెప్పిన డీకే మాటల్లో వైరాగ్యం కనిపిస్తుందా? మొత్తానికి ఈ టర్మ్లో డీకేకు కుర్చీ యోగం లేదా? వాచ్ ది స్టోరీ. ఐదేళ్లు తానే సీఎం అంటూ ఓ పక్క సిద్ధరామయ్య గంటాపతంగా చెప్తుండగా సీఎం కుర్చీ కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పట్టు వదలని బట్టి విక్రమార్కలా ప్రయత్నిస్తున్నారా? సీఎం కావాలనే తన కోరిక అలాగే ఉందని, ఎప్పటికైనా సీఎంను అవుతానంటూ డీకే శివకుమార్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారా? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెరి 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకుంటున్నారని అధిష్టానం చెప్పిందనే ప్రచారం నేపథ్యంలోనే సీఎం మార్పు అంశంపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారా? అందుకే సీఎం మార్పుపై ఇంత రచ్చ జరుగుతుందా? కర్ణాటకలో సీఎం మార్పు అంశం ఎంతకు తేలడం లేదు. సీఎం మార్పు ప్రశ్నే లేదంటూ ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య ఓ పక్క బల్లగుద్దు చెబుతుంటే, మరో పక్క సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాత్రం సీఎం కుర్చీపై కూర్చునేందుకు పట్టుదల వదలని విక్రమార్కుడిలాగా తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నారు. 5 ఏళ్లు తానే ముఖ్యమంత్రినని సిద్ధరామయ్య ఇప్పటికే చాలాసార్లు చెబుతున్నా సీఎం కావాలనే తన కోరిక అలాగే ఉందనే అర్థంలో డీకే శివకుమార్ ఎప్పటికైనా సీఎంను అవుతానంటూ బహిరంగంగానే పలుమార్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో సీఎం మార్పు అంశంపై మళ్లీ కర్ణాటక కాంగ్రెస్ నేతల్లో చర్చలు మొదలయ్యాయి. కొంతమంది నేతలు కూడా డీకే శివకుమార్ కు బహిరంగంగానే మద్దతు ఇస్తూ త్వరలో డీకే శివకుమార్ సీఎం కుర్చీపై కూర్చుంటారంటూ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేయడం కర్ణాటకలో చర్చనీయాంశమయ్యింది. సీఎం మార్పు అంశం ఇప్పటికిప్పుడు వచ్చిన చర్చ కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే సీఎం పదవి కాలాన్ని 2.5 ఏళ్లొకరు, మరో 2.5 ఏళ్లు మరొకరు అనే కండిషన్ మీద పంచుకున్నారనే ప్రచారమూ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి దఫా 2.5 ఏళ్లు ఆ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, అనంతరం ముఖ్యమంత్రి పీఠం మార్పు ఉంటుందని కాంగ్రెస్ అధికారంలోకొచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. తర్వాతి దఫా 2.5 ఏళ్లు డీకే శివకుమార్ ఉంటారని, ఈ మేరకు ఒప్పందం జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో శివకుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారని ఇటీవల పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బహిరంగంగానే ఆసక్తికర కామెంట్స్ చేశారు. అంతేకాదు, శివకుమార్ సైతం ముఖ్యమంత్రి కావాలనే కోరికతో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదు కదా అంటూ తన కోరికను పరోక్షంగా మరోసారి బయటపెట్టారు. దీంతో ముఖ్యమంత్రి పీఠంపై కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలన్న విషయంలో పెద్ద చర్చ, తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఓ పక్క సీనియర్ నేత సిద్ధరామయ్యను సీఎంను చేయాలని కొందరు,
డీకే శివకుమార్ను సీఎంగా ఎన్నుకోవాలని మరికొందరు ప్రతిపాదించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్ నేత సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. అయితే చేరి 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. 5 ఏళ్ల పాలనలో మొదటి 2.5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య సీఎంగా ఉంటారని, ఆ తర్వాతి 2.5 ఏళ్లు డీకేను ముఖ్యమంత్రి చెయ్యాలని వారు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరూ ఎమ్మెల్యేలు కూడా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి సిద్ధరామయ్యకే జై కొట్టారు. అప్పట్నుండి 2.5 ఏళ్లుగా సీఎం కుర్చీ కోసం డీకే శివకుమార్ ఎదురు చూశారనే చెప్పవచ్చు. ఈ క్రమంలో సిద్ధరామయ్య సీఎంగా ఇటీవలే 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దాంతో ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్యను తప్పించి డీకే శివకుమార్ను సీఎంగా చేయాలనే డిమాండ్లు తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలో సీఎం మార్పు అంశం కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలోనే అధికారంలో ఉంది అనగానే చాలా కామన్గా వినిపించే విషయము అక్కడున్న సీనియర్ లీడర్ల మధ్యలో సీఎం కుర్చీకి సంబంధించిన కొట్లాట నడుస్తుంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా అదే తరహా సిచ్యువేషనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా డీకే శివకుమార్ కానివ్వండి, ఇప్పుడున్న సీఎం సిద్ధరామయ్య కానివ్వండి, వాళ్ళిద్దరూ ఎవరికి వాళ్ళకి సంబంధించిన వర్షన్స్ వినిపించే ప్రయత్నం చేస్తాం. ఓవైపు సిద్ధరామయ్య ఏమో 5 ఏళ్ల పాటు నేను అధికారంలో ఉండబోతున్నాను, సీఎం కుర్చీ నేనే ఫిక్స్ అంటుందని మాట్లాడుతుంటే, డీకే శివకుమార్ మాత్రం ఏ చిన్న అవకాశం దొరికినా వెంటనే సీఎంగా ఆ సీట్ ఎక్కాలనే ప్రయత్నం చేస్తుందన్నది కూడా అంతే వాస్తవంగా కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు మనం చూస్తూనే ఉంటాము, సీఎం సిద్ధరామయ్య కానివ్వండి, అలాగే డీకే శివకుమార్ కానివ్వండి, ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది అనగానే అందరూ చేసే విశ్లేషణ ఈసారి సీఎం మార్పుకు సంబంధించి ఎంతో కొంత సిగ్నల్స్ వచ్చి అందులో భాగంగానే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారనే విధంగా మనకు వినిపిస్తుంది. ఈసారి మరేసారి కూడా అదే తరహా సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సీఎం సిద్ధరామయ్య కానివ్వండి, శివకుమార్ కానివ్వండి, ఆ కుర్చీలాటను మాత్రం కంటిన్యూ చేస్తున్నారని మనం చెప్పాలి. సీఎం సిద్ధరామయ్య 2.5 ఏళ్ల సమయం పూర్తి కావడంతో ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పదవి కోసం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికే సీఎం కుర్చీపై తన కోరికను పలుమార్లు తన మనసులో మాట బయటపెట్టారు. ఈ క్రమంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారం ఢిల్లీకి చేరింది. ఇటీవలే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ ఒకేసారి హస్తనలో పర్యటించడంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశమయ్యారు. అయితే ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిందేనని అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ తాను రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులకు నిధుల గురించి చర్చించేందుకు వచ్చారని తెలిపారు. మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన తేల్చి చెప్పడం ఆయన వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సీఎం సిద్ధరామయ్య రక్షణ మంత్రితో సమావేశం కోసం వచ్చారని, మా పర్యటనలన్నీ అభివృద్ధి కోసమే అని డీకే శివకుమార్ చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా బెంగళూరులో ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడాన్ని ప్రస్తావించగా, డీకే స్పందిస్తూ జిల్లా స్థాయిలో పార్టీని పునర్వ్యవస్థీకరించాలని అధిష్టానం కోరుతోందని, దానిపైనే సుర్జేవాలా కసరత్తు చేస్తున్నారని చెప్పారు. Party will take its call at the right time. I don't want to discuss anything on that. It is not an issue to be discussed in media. First, our job is to bring the party back to 2028. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలపై సీఎం సిద్ధరామయ్య కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక సీఎంగా 5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాయకత్వం మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమని కోరినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వెల్లడించారు. 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని, ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టంగా చెప్పారని తేల్చి చెప్పారు. జులై 2వ తేదీన కూడా దీనిపై ప్రకటన రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని, ఆయన కూడా సీఎంగా పోటీదారేనని స్పష్టం చేశారు. అయితే సీఎం కావాలనుకోవడంలో తప్పేముందని చెబుతూ కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదని శివకుమారే అన్నారని గుర్తు చేశారు.
శివకుమార్ కూడా సీఎం పదవికి పోటీ పడడంతో పాటు సీఎం కావాలనుకోవడంలో తప్పేముంది అంటూనే సిద్ధరామయ్య సీఎం కుర్చీని వదిలేది లేదంటున్నారా? నాయకత్వం మార్పుపై వస్తున్న ఊహాగానాలపై సిద్ధరామయ్య ఏం చెబుతున్నారు? ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటామని, కానీ ఆ కుర్చీని సంపాదించడం అంత ఈజీ కాదని డీకే శివకుమార్ వైరాగ్యంతోనే అన్నారా? ఎప్పటికైనా సీఎం కావాలనుకున్న డీకేకు ఈ టర్మ్లో సీఎం అయ్యే భాగ్యం లేదా? మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న వార్తలపై సీఎం సిద్ధరామయ్య కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. కర్ణాటక సీఎంగా 5 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య పలుమార్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేయడం కోసం తనను కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయమని కోరినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని వెల్లడించారు. 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని, ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టంగా చెప్పారని తేల్చి చెప్పారు. జులై 2వ తేదీన కూడా ఈ అంశంపై ఓ ప్రకటన రిలీజ్ చేశారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నారని, ఆయన కూడా సీఎంగా పోటీదారేనని స్పష్టం చేశారు. అయితే సీఎం కావాలనుకోవడంలో తప్పేముందని చెబుతూ కుర్చీ ఇప్పుడు ఖాళీగా లేదని శివకుమారే అన్నారని గుర్తు చేశారు. That is what DK Shivakumar said it, and I am also said the same. See, there is no vacancy. Is there any vacancy of chief ministership? I'm very much here before you. I am the chief minister of Karnataka. ನೋಡಪ್ಪ ಹೈಕಮಾಂಡ್ನಲ್ಲಿ ಇದೆ ಚರ್ಚೆ. ಅದು ಹೈಕಮಾಂಡ್ನಲ್ಲಿ ಇದೆ ಅಂದ್ರೆ ಚರ್ಚೆ ಯಾರೋ ಒಬ್ರು ಇಬ್ರು ಹೇಳ್ಬಿಟ್ರೆ ಅದು ಹೈಕಮಾಂಡ್ చర్చ అಲ್ಲ. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళ మీద ఎప్పటి నుంచో వినిపించే ఈ అపోహను తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. అందుకే కర్ణాటకలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, సీఎం మార్పుకు సంబంధించి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వట్లేదు. గతంలో ఏదైతే రెగ్యులర్గా సీఎంలను మారుస్తూ ఉంటుందనే కాంగ్రెస్ సంప్రదాయాన్ని తప్పించేలాగా కర్ణాటకలో 5 ఏళ్ల పాటు సీఎం సిద్ధరామయ్యనే కంటిన్యూ చేయాలన్న ఆలోచనలు ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అందుకని ఎప్పుడు దీని గురించి డిస్కషన్ జరిగినా సరే దాన్ని ఆ డిస్కషన్ ఎక్కువ కంటిన్యూ అవ్వకుండా మార్చడం కానివ్వండి, కేవలం 2 వ్యక్తుల మధ్య మాత్రమే ఈ డిస్కషన్ను కొనసాగేలాగా దాన్ని నియంత్రించడంలో కూడా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. డీకే శివకుమార్ ఎప్పటికప్పుడు నేను సీఎం కాబోతున్నాను అని మాట్లాడినా దానికి సంబంధించిన ఎలాంటి సంకేతాలు అధిష్టానం నుంచి రాకపోవడం అన్నది ఇక్కడ కొసమెరుగా చెప్పాలి. అంతేకాకుండా డీకే శివకుమార్ కష్టపడిన తత్వం కానివ్వండి, లేకపోతే వాళ్ళు విపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలన్నింటినీ కూడా ఖచ్చితంగా గుర్తిస్తున్నామని డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడంతో పాటు ఆయనకి అధికారాలు అయితే ఇచ్చారు. కానీ బట్ ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీ ఇస్తాము అన్న భరోసా కానివ్వండి, అలాంటి సంకేతాలు కానీ లేకుండా ఇప్పుడు ఏదైతే చర్యలు తీసుకున్నారో అవి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ఆ ఇమేజ్ని చెరుపుకునే ప్రయత్నం అని మనం చెప్పాలి. అంతేకాదు, నాయకత్వం మార్పుపై పార్టీ హైకమాండ్ టైం లైన్ కానీ లేదా సూచనలు కానీ ఏమీ చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. 2.5 సంవత్సరాల అంశాన్ని ఎవరూ నిర్ణయించలేదని వెల్లడించారు. హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే తమకు చెబుతుందని, వాటిని తాము అమలు చేస్తామని వివరించారు. ఇక పార్టీ నాయకత్వంపై కాంగ్రెస్ రణదీప్ సర్జేవాలా ఎటువంటి ప్రశ్నలు లేవనెత్తలేదని చెప్పారు. అయితే డీకే శివకుమార్ కు మద్దతిచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఆయన అంగీకరించారు. అయితే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. నిధుల కొరత లేదని, తగినన్ని ఫండ్స్ కూడా ఉన్నాయని తెలిపారు. 1-2 ఇబ్బందులుంటే ఉండొచ్చని, అంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసినట్లు కాదని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈడీ చేత కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేస్తోందని విమర్శించారు. No, he has not given any appointment to me. I sought an appointment to meet Rahul Gandhi ji today. So far, no information. You are sitting CM in Karnataka. Any vacancy for CM post in Karnataka? You will continue for 5 years. No, DK Shivakumar himself said it that there is no vacancy of chief minister post.
ఇదిలా ఉంటే సీఎం పదవిపై డీకే శివకుమార్ తీవ్ర నిరాశకి గురైనట్టు కనిపిస్తోంది. ఇందుకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. బెంగళూరులో న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్, ఇక్కడ చాలా మంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా అందులో కూర్చోవట్లేదు, కానీ మేమందరం మాత్రం ఓ కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుర్చీని సంపాదించడం అంత సులువు కాదని, ఒకవేళ దొరికితే మాత్రం వదులుకోవద్దని పేర్కొన్నారు. అందులో కూర్చోవాలని, మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యలు నేరుగా సీఎం పదవిని ఉద్దేశించినవి కాకపోయినప్పటికీ రాష్ట్రంలో కుర్చీ పంచాయతీ జరుగుతున్న సందర్భంలో కీలకమైన కామెంట్స్ చేయడం చర్చనీయాంశమయ్యింది. ముఖ్యమంత్రి పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ చర్చల మధ్య కుర్చీ పొందడం అంత సులభం కాదు అని డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవిపై శివకుమార్ పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి క్లిష్టమైన సవాలును విసురుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ನಾವೆಲ್ಲ ಚೇರ್ ಬಡಾಡ್ತಾ ಇದೀವಿ, ನಿಮ್ ಚೇರ್ ಬೇಡ ಅಂತ ಕೂತಿದ್ದೀರಿ, ಬಂದ್ ಚೇರ್ ಅವ್ರು ಕೂತ್ಕೊಂಡಂತ ಚೇರ್ ಸಿಕ್ಕಿದೆ ಕಷ್ಟ, ಅದನ್ನ ಸಿಕ್ಕಿದಾಗ ತಪ್ಪು ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಳೋದು ಕಲಿಯಬೇಕು. ನೀವೆಲ್ಲ ನೋಡಿದ್ರೆ ನೀವು ಬಹಳ ತ್ಯಾಗಿಗಳು ತರ ಕಾಣ್ತಾ ಇದ್ದೀರಿ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో దాంట్లో ఏ చిన్నపాటి నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఢిల్లీకి పయనమయ్యి అక్కడ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఎప్పుడు డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్ళినా సరే దాని గురించి ఎంతో కొంత అక్కడ అధికార మార్పిడికి సంబంధించిన డిస్కషన్ జరిగితే, సిద్ధరామయ్య వెళ్ళినప్పుడు మాత్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలున్నాయి వాటి మీద పర్మిషన్లు తీసుకోవడం కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు, అలాగే మిగిలిన ఏవైతే ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉన్నాయో వాటి మీద మాత్రమే అక్కడికి వెళ్ళి వాళ్ళు చర్చిస్తారు అన్నది కూడా వినిపిస్తోంది. కానీ కర్ణాటక రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సీఎం మార్పు తథ్యమని దానికి సంబంధించిన సంకేతాలు వచ్చాయని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. కానీ అధిష్టానం మాత్రం ఆ వైపుగా ఆలోచించట్లేదనే ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు సీఎం సిద్ధరామయ్య చెప్తున్నారు. అంతేకాకుండా 5 ఏళ్ల పాటు నేనే అధికారంలో ఉండబోతున్నాను, ఇందులో మార్పులు ఏమీ ఉండవు, డీకే శివకుమార్ ఖచ్చితంగా పార్టీకి కలిసి పనిచేశారు, కష్టపడి పనిచేశారు, కాబట్టి ఆయనతో కలిసి నేను ఈ అధికారాన్ని 5 ఏళ్ల పాటు కొనసాగిస్తానని డీకే శివకుమార్ చెప్తూ వెళ్తుంటారు. కాబట్టి డీకే శివకుమార్ మాత్రం ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండబోతున్నారని. కానీ డీకే శివకుమార్ మాత్రం మధ్య మధ్యలో ఎప్పుడైనా మాట్లాడినప్పుడు కుర్చీకి సంబంధించిన డిస్కషన్ వచ్చినా, అధికారానికి సంబంధించిన డిస్కషన్ వచ్చినా సరే మార్పులు జరగబోతున్నాయి, కొద్ది రోజులు వేచి చూడండి అనే విధంగా ఆయన చెబుతూ ఈ సంకేతాలను తీస్తూ వస్తున్నారు. చూడాలి కాంగ్రెస్ పార్టీ నిజంగానే గతంలో ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తుందా, లేకపోతే ఈ కొత్త సాంప్రదాయం లాగా 5 ఏళ్ల పాటు ఒకే వ్యక్తిని సీఎంగా ఉంచి అక్కడ జరుగుతున్న తప్పులను మిగిలిన వాళ్ళతో కలిసి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తుందన్నది మనం చూడాలి. ఏది ఏమైనా కర్ణాటకలో సీఎం మార్పు అంశం ఇటు కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ మధ్య చర్చనీయాంశం కాగా, అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు 5 ఏళ్లు తానే సీఎం అంటూ సిద్ధరామయ్య ఖరాఖండిగా చెప్పడం, మరోవైపు సీఎం పీఠంపై కూర్చోవాలని డీకే శివకుమార్ తన ప్రయత్నాలు చేయడం పొలిటికల్ సర్కిల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా కర్ణాటకలో సీఎం మార్పు అంశం ఇటు కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ మధ్య చర్చనీయాంశం కాగా, అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవైపు 5 ఏళ్లు తానే సీఎం అంటూ సిద్ధరామయ్య కరాఖండిగా చెప్పడం, మరోవైపు సీఎం పీఠంపై కూర్చోవాలని డీకే శివకుమార్ తన ప్రయత్నాలు చేయడం కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కుర్చీ కోసం ఆరాటపడుతూ పోరాడుతున్న డీకే శివకుమార్ కోరిక నెరవేరుతుందా, లేక పొలిటికల్ సర్కిల్లో కుర్చీ పోరు తెగని పంచాయతీగా ఎన్నాళ్ళు ఉత్కంఠ రేపుతుందో వేచి చూడాలి.